బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఈరోజు రైడ్ వచ్చేసి విజయవాడ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో కొంచెం డిఫరెంట్గా అనిపించి గుట్టు కొట్టించుకోండి. సో దీని గురించి ఏంటిది ఏంటని మనం రైడ్ స్టార్ట్ చేశాక మాట్లాడుకుందాం. గట్టి కొట్టు. బాయ్. సో బండి అయితే మొన్న చైన్ క్లీన్ చేయించినప్పటి నుంచి స్పీడ్ కొడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ పోతుంది స్పీడు. అండ్ సౌండ్ కూడా కొంచెం నాకు చేంజ్ అయినట్టుగా అనిపించింది. బట్ నెక్స్ట్ లెవెల్ ఆ సౌండ్కి ప్రతి ఒక్కరు వెనకకి ఇటు అటు తిరిగి తిరిగి చూస్తూ ఉన్నారు కొడుతుంటే. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ని అయితే పిక్ చేసుకొని వెళ్ళబోతున్నాం. సో మా ఫ్రెండ్ ఇక్కడనే ఉంటాం. సో మా ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక 10 మినిట్స్ కూడా అటు మళ్ళీ ఒక 5 మినిట్స్ అంతే. సో పిక్ చేసుకొని సో రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో విజయవాడ. సో రూట్ వచ్చేసి నేను ఎట్లా పెట్టుకున్నాను అంటే ఈసారి టోటల్ హైవే లాగానే కనెక్ట్ అయ్యేలాగా. సో ఇక్కడ నుంచి ఉప్పల్ వెళ్ళేసి ఉప్పల్ నుంచి చోటుపల్ అట్లా పెట్టుకున్నాను. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. చలి అయితే నెక్స్ట్ లెవెల్ 17 degrees 16 degrees చూపిస్తుంది నా బండిలో అయితే ఇప్పుడు ప్రెజెంట్. ఆ బండి టెంపరేచరా బయట టెంపరేచరా నాకు కూడా అర్థం కావట్లేదు. బట్ టెంపరేచర్ అయితే చాలా 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 తక్కువ ఉంది. యాక్చువల్లీ మేము ఉండే ఏరియా అల్వాల్ వస్తుంది. అరౌండ్ మొన్న చూస్తే 9 degrees ఏమో పడిపోయింది. చాలా అంటే చాలా టూ మచ్ ఫ్రీజింగ్ అవుతుంది. అరౌండ్ ఇప్పుడు టైం కూడా 5:57 అయింది. బట్ అయినా చలి చంపేస్తుంది. ఫోన్లో అయితే కరెక్ట్ రికార్డ్ అవుతలే కానీ లిటరలీ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అసలుకి చలి చచ్చలా ఉన్నాం. అంత చలి పాడైంది. ఎక్కడుండు భయ్యా బంటే దా. ఇది తక్కువ వచ్చింది ఇప్పుడు. మొన్నసారి తీస్తే మా అమ్మతో మొన్న ఇక్కడ నైట్ మా అక్కల ఇంటికేమో పోయినప్పుడు కుడితే మస్తు పెద్దగా వచ్చింది. ఇంకా రీసెంట్ అయింది, ఇదంతా రాలే. ఘోరంగా వస్తుంది. అంతే నాది కూడా అంతే. ఇప్పుడు ట్రాఫిక్లో ఆగినామనుకో గాలి గేరేం లేకుండా న్యూట్రల్ మీద ఉన్నా కూడా ఫుల్ హీట్ అయిపోతుంది బండి. లోపల కూలెంట్ అది ఇట్లా ఒక రేంజ్లో రన్ అవుతుంటే తెలుసా సౌండ్ ఎట్లా వస్తుంది తెలుసా. అది మొత్తం చాలా పెద్ద వస్తుంది సౌండ్. అది విన్నామనుకోడైనా కొత్తగా విన్నాడనుకో ఆడేంది అరే బండి ఏమి ఇట్లా వస్తుంది, ఇదేమో అయింది బండి అనుకుంటారు తెలుసా. అట్లా వస్తుంది. నీకు ఇప్పుడు నార్మల్ ఐడియా ఉన్నాడు అనుకో అరే నార్మల్ రా అనిపిస్తుంది. ఇప్పుడు ఐడియా లేదనుకో ఇప్పుడు ఏం చేస్తారు యాక్టివ్ నడిపెట్టు ఉంటాడు. ఓన్కి తెలియదు పెద్ద బండ్ల గురించి తెలియదు, ఐడియా లేదనుకో ఆడంతే ఇంకా బండి ఏదో అయిపోయింది అనుకుంటాడు పక్కా. అది ఇప్పుడు అవుతుంది నాకు కొంచెం వేడివేడిగా కాళ్ళకి తగులుతుంది ఇప్పుడు. తీరా కొడుతుంటే కూడా వినిపించట్లేదు. అదే ఆడు కొట్టినా కూడా అట్లనే నించుంటున్నాడు.
యాక్చువల్లీ లారీస్కి ఏంటంటే హైవే మీద బ్రిడ్జ్, హైవే అంటున్నాను నార్మల్ ఈ ఫ్లైఓవర్స్ మీద యాక్చువల్లీ అలా ఉండదు కానీ ఆడు బ్రో ఎక్కిచ్చిందే తప్పు అంటే ఇంకా దారి కూడా ఇస్తాడు ఆరం కొడుతుండే కంటిన్యూస్గా. డిప్పర్ వేసిన లారీ ఏది వేసినా మరీ ఇవ్వాలి అది యాక్చువల్గా అయితే. టూ మచ్ ఉంటుంది పబ్లిక్ కూడా అసలుకి. మేమే పోవాలంటే కాదు కదా, పక్కన కూడా దారి ఇవ్వాలి కంపల్సరీ అది. సో ప్రజెంట్ అప్స్ కూడా అయితే దాటినాము. సో అలా అట్లా వెళ్ళినాక ఒక దగ్గర ఆగి మ్యాప్స్ పెట్టుకొని అలా ఇదా పెట్టినా, మొన్ననే పెట్టినా. అప్పుడు ఫస్ట్ టైం కూడా పెట్టినా. ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఇక్కడ ఈ హ్యాండిల్ బార్కి ఫిక్స్ చేసిన, అది ఆయనతో ఇరిగిపోయిందిరా. అది అట్లా ఇట్లా ఇరిగిపోయింది అర్థం కాలే. లాకేషన్ లాగా ఒకటి ఉంది స్క్రూ, ఆడ ఇరిగిపోయింది. రిటర్న్ పెట్టేసి మళ్ళీ ఇంకొకటి, ఇది వేరే కంపెనీది, ఇది కొంచెం మంచిగా స్ట్రాంగ్ ఉంది. దానికి మళ్ళీ ఇంకొకటి రాడ్ ఆర్డర్ పెట్టిన ఇక్కడ, ఇది అది పెట్టేసి దానికి ఇది అటాచ్ చేసిన. ఇప్పుడు కింద ఉంటే కిందకి ఇట్లా ఒంగొంగి చూసే లోపు ముందే కూడా వస్తాడని భయం అవుతుంది. కింద మంచిగా ఉంది ఇక్కడ హ్యాండిల్ దగ్గర, కానీ ఇట్లా చూసి ఇట్లా చూసేలోపు ముందు వచ్చేసారు అనుకో అంతే అది. ఎందుకంటే ఫోన్కి ఏమంటారు ముందు వ్యూ వెళ్ళిపోతుంది నాకు ఆల్రెడీ. మళ్ళీ దాంట్లో ఇంకా కింద మీద టాస్క్ చేస్తా అంటే ఇంక అంతే అది. అందుకే సపోర్ట్ ఆ మీద పెట్టేసా అనుకో నాకు కూడా చూసుకో క్లియర్ స్ట్రైట్గా ఉంది, మంచిగా ఉంది. అదేంది అమెజాన్ ఆర్డర్ పెట్టినా 600 ఏమో హైలైట్ ఉందిరా. వెయిట్ ఎంత ఉంది తెలుసా అది, ఆ రాడ్ ఒకటి వెయిట్ ఉంది. నేను అనుకున్నా లైట్ వెయిట్ వస్తుంది ఇది, అంత ఉండదు అనుకున్నా. హైలైట్ వెయిట్ ఉంది తెలుసా అది. సెట్ నాకు మంచిగా నేను అమెజాన్ ఆర్డర్ పెట్టిన ప్రతి అంటే వేరే వాటిలలో ఇది బెస్ట్ అని చెప్పచ్చు. వర్త్ అసలుకి. ఇది ఏంద్రా ఇది, పార్కింగ్ లాడా అయింది ఇది. ఇట్లా అంతా పార్కింగ్ లాడా ఇదంతా, ఈ మూలకే లాక్కొస్తాకి. ఇక్కడ ఆపుకున్నాము. సో మ్యాప్స్ కూడా ఆడేసాం. సో లెట్స్ సో అది ఏంటంటే కొంచెం ఊగుడు ఊగుతుంది కదా కార్లలో, ఇట్లా జంపింగ్ పెట్టినట్టు ఏదో స్ప్రింగ్. అబ్బా ఆడ ట్రాఫిక్ గట్టిగా ఉంటుంది ఆడ కూడా. నేను చూసిన ఒకసారి పోయినా కదా, అప్పుడు పోయినప్పుడు ఏంటంటే ట్రైన్లో పోయినా నేను. ట్రైన్లో పోయేసి ట్రైన్లోనే వచ్చిన. ఇప్పుడు బైక్ మీద నా యాక్చువల్లీ బైక్ కొన్నప్పుడు ఫిక్స్ అయినా కంపల్సరీ విజయవాడ పోవాలని, అందుకు పోతున్నాం. ఇది ఇప్పుడు ఈ వ్యూ బాగా నచ్చింది. సో మంచిగా స్పీడోమీటర్ మ్యాప్స్ ఇది కరెక్ట్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం నాకు మంచిగా నీట్గా క్లియర్గా ఉంది. లేకపోతే నాకు వ్యూ అంతా బ్లాక్ అయిపోయి, ఇప్పుడు కొంచెం యాంగిల్ చేంజ్ చేసినందుకు కూడా బాగుంటుంది. కొంచెం రోడ్ అంతా కూడా రికార్డ్ కావడం బెటర్ ఉంది. అండ్ వాయిస్ ఎట్లా వస్తుంది వీడియో ఏం లేదు. సో లెట్స్ సీ ఎట్లా వచ్చినా పెట్టేద్దాం. నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసినా లేదా ఒకటే డౌట్. చూద్దాం, పోతూ పోతూ చిన్నగా తెలుస్తుంది. ఉన్నదా లేదా అని ఇలా గుంతుంటుంది. ఏడా భయ్యా ఏడొస్తున్నారా? ఆరం కూడా ఒకటో చేయలేడు కానీ దాన్ని మనం రోడ్కి వచ్చేసిండు. సో మ్యాక్సిమం నేను హైవే రోడ్డే పెట్టినాం. సో లెట్స్ సీ ఇది కానీ మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఒకసారి కానీ ఎందుకైనా ఎక్కడైనా చూసుకుందాము అనిపిస్తుంది. సో లెట్స్ సీ సిటీ నుంచి వెళ్ళడం బెటర్ అని నా ఐడియా. కొంచెం హైవే ఎక్కితే సంపుకొని నమ్ముకొని వెళ్ళిపోతాను. ఈసారి అయితే కంపల్సరీ 10:56 అనిపిస్తుంది రీచ్ టైం. కంపల్సరీ దాన్ని ఎట్లయినా వెయిట్ చేసేస్తాను. ఆల్రెడీ టైం 6:22 అవుతుంది. నేను ఇప్పుడు కూడా ట్రిప్ 0 వేద్దాం అనుకున్నా, ట్రిప్ 0 వేయడం మర్చిపోయినా. సో స్టార్టింగ్ చేసినప్పుడు వీడియో ఉంది కాబట్టి నేను క్యాలిక్యులేట్ చేసేసుకొని చెప్తాను. సో
స్టార్ట్ అయ్యింది. గుంతలు గుంతలు గుంతలు. కదులుతాయి అన్న, అన్నీ కదులుతాయి. అవన్నీ నీకు నార్మల్ ఈ సిటీ దాంట్లో నడిపోద్దు కదరా. సిటీ దాంట్లో నడిపోతుంటే సెట్ ఉంటుంది. ఘోరంగా డర్ట్ బైక్ అలౌ చేయాలి హైదరాబాద్లో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో చేయాలి. చేస్తే నా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డర్ట్ బైక్ వేసుకొని వస్తే దాని సౌండ్ కూడా హైలైట్ వస్తారా నాయన. దాన్ని కొట్టినా కూడా సౌండ్ ఒక రేంజ్లో వస్తుంది. అండ్ మొన్న రీసెంట్గా ఏడో తెలుసా, ఈ ఉప్పల్ స్టేడియం అనుకుంటా, ఉప్పల్ స్టేడియం, దాంట్లో ఉప్పల్ స్టేడియం ఎక్కడ కరెక్ట్ ఏదో తెలియదు, హైదరాబాద్లోనే స్టేడియము. నీకు ఏమంటారు, మొత్తం డర్ట్ బైక్ది షో నడిచింది తెలుసా. నార్మల్ నాకు ఇట్లనే ఇన్స్టాలో చూసిన, ఒక రేంజ్లో డర్ట్ బైక్ మొత్తం ఆ స్టేడియంని డర్ట్ బైక్ ఏమంటారు రోడ్ ఉంటుంది చూసినావా, స్టన్స్ వేసేలాగా తయారు చేసేస్తున్నావు. నెక్స్ట్ లెవెల్ ఉండే చూడ్డానికి కూడా. ఆడేంది సీదా అడవిలో తీసుకొని పెడతాడు కదరా. ఆడిట్లా చిల్లరగా దాంట్లో ఆ స్టేడియం ఈ స్టేడియం ఉండదు. ఆడ సీదా అడవిలో తీసుకొని రోడ్ చేసి పడేస్తాడు ఆడు. అది డిఫరెంట్ ఉంటుంది. అది అట్లా అడవిలో కొట్టినామనుకో డర్ట్ బైక్ వేసుకొని అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది నువ్వు అట్లా అంటున్నావు, నేనేమని చెప్పాలి చెప్పు. నేను నీకు అందుకే అన్న షూస్ వేసుకోవాల్సిందిరా అని. నువ్వు ఫస్ట్ అందుకే ఎక్కగానే అదే అడిగిన, షూస్ వేసుకునేది ఉండే కదరా అని. వేసుకోవాలరా కంపల్సరీ. బండి మీద పోయేటప్పుడు వేసుకున్నావు అనుకో బెటర్. అది అమ్మ ముందుకెళ్ళరా, ఏ రాయి వస్తుంది ఏమొస్తుందో అర్థం కాదు. మరి వేసుకోవాలి కదా. మరి ఎక్స్పీరియన్స్ అయింది, అయినా మనకు సిగ్గు లేదు. మళ్ళీ అదే వేసుకోవాలరా. నాకైతే తప్పే అంటే మంచి ఇయర్ అనుకుంటారు అబ్బా, ఎందుకంటే అనుకునే అన్నీ చేసినాం ఈ ఇయర్లో. నేను ఘోరాలన్నీ అనుభవించిన, కానీ ఆ ఘోరాల మీద నేను సాధించినవి నేను చేయాలనుకుని అన్నీ చేసిన కాబట్టి నాకు అది లైట్ అయిపోయినాయి అన్నీ. నాతోటే చాలా పెద్ద ఘోరాలు అయినాయి, గేమ్లు అయినాయి, అన్నీ అయినాయి, కానీ లైట్ అదంతా. నేను ఈ బండి తీసుకోవడం బిగ్గెస్ట్ సక్సెస్ నా లైఫ్లో. ఎవడి హెల్ప్ లేకుండా, ఒక రూపాయి ఎవరిని అడగకుండా నా సొంతంగా నా పైసల మీద నేను బండి తీసుకున్నా. అరే ఎర్రే అమ్మా, ఆరేం లేదు ఇండికేటర్లో నా ఓడని అడిగిండు అంటే నన్ను ఎస్పెషల్లీ ఏం సాధించినా అంటే బండి కొన్నారా సాలే అని చెప్పడం నాకు కరెక్ట్గా ఉంది. బండి కొని 5 లక్షలు రా రే. ఇప్పుడు బండి వాల్యూ మొత్తం కలుపుకొని 5 లక్షలు, ఇంకా చేంజెస్ చేస్తే ఇంకా కూడా పెరుగుతుంది. నేను సాధించింది అది నా లైఫ్లో, ఎవ్వని హెల్ప్ లేకుండా సొంతంగా నా గట్టిగా ఉన్నాయి గుంతలు. నువ్వు అట్లా అంటున్నావు. నిన్న వేములవాడ పోయినాము మొన్న. అరే వేములవాడరా, అది యాదగిరిగుట్ట బే. వేములవాడ నిన్నరా మొన్న పోయింది. నమ్ము అది కూడా హైవే రోడ్డు, దాంట్లో కూడా గుంతలు ఉన్నాయి అయ్యా. అది నార్మల్. ఇక వేములవాడకు పోయినప్పుడు నార్మల్ కార్లో వెళ్ళిపోయింది, ఇక బండి మీద వాళ్ళే కార్లో వెళ్ళిపోయినాం. సో ఆల్మోస్ట్ కొంచెం హైవే రీచ్ అయినాం. ఫుల్ అంటే ఫుల్ లారీలు మంచి అయితే ఒక రేంజ్లో ఉంది. ఫోన్లు ఏం కనిపించట్లేదు కానీ ఫోన్ క్లియర్గా కనిపిస్తుంది, కానీ మంచి అయితే నెక్స్ట్ లెవెల్. కొంచెం ట్రాఫిక్ తగ్గుతుంది, అంటే లారీలు బస్సులు. ఫుల్ ఈసారి కెమెరా కూడా మంచిగా కరెక్ట్గా ఫిక్స్ చేసుకున్నాను, ఎందుకంటే పోయినసారి చాలా ట్రబుల్ ఇచ్చింది నాకు. సో కంపల్సరీ అన్నీ ఆడియో రికార్డ్ అవుతుందా లేదా కూడా చెక్ చేసుకున్నాను.
నాకు ఒకటి స్పెషల్లీ డౌట్ ఏంటంటే ఫస్ట్ వీడియోకి ఏంటంటే భద్రాచలం అంటే ఫస్ట్ టైం భద్రాచలం రైడ్ చేసినప్పుడు ఫస్ట్ పార్ట్ ఏదైతుందో నెక్స్ట్ లెవెల్ రీచ్ వచ్చింది దానికి. సెకండ్ పార్ట్ ఏంటంటే వీడియోనే ఎక్కువ పోలేదు, అది ఎందుకని అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అమ్మ ఫోన్లలో నాకు చెప్పురా నాయన, కొడుగలు ఫోన్లో అంటుకుంటారు కానీ వెనకాల ముందు బండి వస్తుందా లేదా చూసేది కూడా ఉండదు ఒక్కొక్కడు. ఫస్ట్ టైం మంచి పెద్ద నేషనల్ హైవే మీద రైడ్. ఇక్కడ నుంచి ఒకటికి ఒక 285 కిలోమీటర్స్ వస్తుంది విజయవాడకైతే. కంపల్సరీ నేషనల్ హైవేస్ మీద కానీ హైవే మీద కానీ ఇండికేటర్స్ మీరు లైన్ చేంజ్ చేసేటప్పుడు కంపల్సరీ ఇండికేటర్స్ అనేది అయితే యూస్ చేయండి. ఇండికేటర్స్ యూస్ చేయకపోతే మాత్రం ఏదైనా బీనరీస్ కంటే మీరు సడన్గా చేంజ్ చేసేసరికి అవతల మంచి బ్రేక్స్ ఈసారికి బ్రేక్ కావు కరెక్ట్గా. కూల్నెస్కి ఏంటంటే స్లిప్ అయిపోతాం. యాక్చువల్లీ కెమెరాలు ఏమో మొత్తం ఇట్లా క్లియర్గా కనిపిస్తుంది, నేను లిటరల్లీ చెప్తున్నా క్లియర్ లేదు, నా పాడు లేదు మొత్తానికంటే మొత్తం ఎట్లా చెప్పాలి మంచి మంచింది. అసలు ఆ టైల్ లైట్ రెడ్ లైట్స్ తప్ప వేరేది అంత క్లియర్గా కనిపించలేదు నాకైతే. నేను వైజర్ పెట్టుకున్నా కూడా వైజర్ పెట్టుకున్నానా అనే డౌట్ వచ్చేలాగా.